హాలీవుడ్ లో కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, కానీ కొన్ని జర్నీస్ ఇన్స్పిరేషన్ గా మారిపోతాయి. శాడీ సింగ్ స్టోరీ కూడా అలాంటి జర్నీయే. ఒక స్మాల్ టౌన్ గర్ల్ నుండి స్టార్ట్ అయ్యి బ్రాడ్వే స్టేజ్ మీద పర్ఫామ్ చేసి తర్వాత నెట్ఫ్లిక్స్ గ్లోబల్ స్టార్ గా మారింది. అండ్ ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ బిగ్ సూపర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుంది. సో ఈ వీడియోలో శాడీ సింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, స్ట్రేంజర్ థింగ్స్ ఆమె లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది, అండ్ ఫ్యూచర్ లో మార్వెల్ లో ఆమె రోల్ ఏంటి, ఆమె కంప్లీట్ జర్నీ డిస్కస్ చేద్దాం. అండ్ వెల్కమ్ టు ఫిల్మోరామా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శాడీ సింగ్ పుట్టింది April 16, 2002 టెక్సస్, యునైటెడ్ స్టేట్స్ లో. చిన్నప్పటి నుండి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. యాక్చువల్లీ శాడీ సింగ్ ఫ్యామిలీలో స్పోర్ట్స్ అండ్ స్కూల్ యాక్టివిటీస్ కామన్ గా ఉండేవి, కానీ ఆమెకి చిన్నప్పటి నుండే థియేటర్ అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద స్పెషల్ అట్రాక్షన్ ఉండేది. చాలా చిన్న వయసులోనే ఆమె యాక్టింగ్ క్లాసెస్ లో జాయిన్ అయ్యింది. స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. అండ్ అక్కడ నుండి ఆమె జర్నీ స్లోగా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. శాడీ సింగ్ కెరియర్ లో ఫస్ట్ బిగ్ టర్నింగ్ పాయింట్ బ్రాడ్వే థియేటర్. బ్రాడ్వే థియేటర్ అంటే హాలీవుడ్ కి ముందు యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి బిగ్గెస్ట్ స్టేజ్ అన్నమాట. శాడీ అక్కడ అన్ని మ్యూజికల్ లో పర్ఫామ్ చేసింది. ఆ పర్ఫార్మెన్స్ వల్ల డైరెక్టర్ అండ్ కాస్టింగ్ టీమ్ ఆమె టాలెంట్ ని నోటీస్ చేశారు. తర్వాత ఆమె ద ఆడియన్స్ అనే ప్లే లో కూడా యాక్ట్ చేసింది. ఈ స్టేజ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆమె యాక్టింగ్ కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే బ్రాడ్వే ఆమెకి ఫౌండేషన్ లా పనిచేసింది అనమాట. 2017 లో శాడీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయింది. నెట్ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ లో మ్యాక్స్ మేఫీల్డ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ అయింది. ఫస్ట్ టైం ఆడియన్స్ కి ఆమె పవర్ఫుల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా కనిపించింది. ఎస్పెషల్లీ సీజన్ 4 లో రన్నింగ్ అప్ ద హిల్ సీన్ వరల్డ్ వైడ్ వైరల్ అయింది. ఆ సీన్ లో శాడీ ఎమోషనల్ యాక్టింగ్ చూసి మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. క్రిటిక్స్ కూడా చెప్పారు శాడీ సింగ్ పర్ఫార్మెన్స్ సిరీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని. ఆ మూమెంట్ నుండి ఆమెకి గ్లోబల్ రికగ్నైజేషన్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మ్యాసివ్ గా పెరిగిపోయింది. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ శాడీ సింగ్ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. స్ట్రేంజర్ థింగ్స్ సక్సెస్ తర్వాత శాడీ సింగ్ కి హాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ స్టార్ట్ అయిపోయాయి. ఎగ్జాంపుల్ కి ద వేల్ మూవీలో బ్రెండర్ ఫ్రెష్మన్ రోల్ ని ప్లే చేసింది. ఆ మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ కి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుండి మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. అండ్ ఈ రోల్ వల్ల శాడీ సింగ్ సీరియస్ గా మెయిన్ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీలో రికగ్నైజేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్ లో ఆమె యంగ్ జనరేషన్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ లిస్ట్ లో టాప్ లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే శాడీ సింగ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో జీన్ గ్రే క్యారెక్టర్ ని ప్లే చేయబోతుందని రూమర్స్ వస్తున్నాయి. జీన్ గ్రే అంటే ఎక్స్మెన్ యూనివర్స్ లో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఒకటి. అండ్ ఈ రోల్ కన్ఫర్మ్ అయితే శాడీ సింగ్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, అవెంజర్స్ సీక్రెట్ వార్ అండ్ ఈవెన్ ఎక్స్మెన్ మూవీ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చని టాక్ నడుస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే శాడీ సింగ్ జర్నీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ కలిస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. బ్రాడ్వే స్టేజ్ నుండి స్టార్ట్ అయ్యి నెట్ఫ్లిక్స్ గ్లోబల్ స్టార్ గా మారింది. అండ్ ఇప్పుడు మార్వెల్ సూపర్ హీరోగా నెక్స్ట్ స్టెప్ కి రెడీ అవుతుంది. ఫ్యూచర్ లో ఆమె హాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ లో ఒకటి అవ్వడం ఆల్మోస్ట్ షూర్ అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు శాడీ సింగ్ ని మార్వెల్ లో చూడాలనుకుంటున్నారా, లేదా స్ట్రేంజర్ థింగ్స్ రోలే బెస్ట్ అని ఫీల్ అవుతున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కెరియర్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.